హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో దోసపిండితో గుంత పొంగనాలని తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా లెస్ ఆయిల్తో ఏ విధంగా చేసుకోవాలో చూపించేస్తానండి. దోసపిండితో మనం దోశలు వేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్గా వీటిని గుంత పొంగనాల్లా ఇలా చేసుకుంటే ఏంటంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అస్సలు వద్దనుకుంటా తినేస్తారండి. అంత బాగుంటాయి అన్నమాట ఇవి. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్లో దోసపిండిని తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఏంటంటే చాలామంది దోశలు వేసేసుకున్న తర్వాత పిండి కనుక మిగిలితే మనం ఫ్రిడ్జ్లో అది పెడుతూ ఉంటాం కదా. సో ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే దోసపిండి అనేది గట్టిగా అయిపోతుందన్నమాట, దాని టెక్స్చర్ అనేది. అలాంటప్పుడు కొద్దిగా లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మీరు దోసపిండిని అయితే కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చీరకల్లా చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా ఈవెన్గా కలుపుకోండి. సో మనకి ఇందులో పచ్చిమిర్చి జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా కావాలి అని అనుకునే వాళ్ళు పచ్చిమిర్చి ఈ విధంగా వేసుకోండి. లేదు చిన్నపిల్లలు తినాలి అని అనుకుంటే కనుక పచ్చిమిర్చి తక్కువగా వేసుకోండి. నేను సాల్ట్ అయితే అసలు యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే మనం దోశలు వేసుకున్నప్పుడే ఆల్రెడీ ఆ పిండిలో మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాము. సో మీకు ఇంకా సాల్ట్ సరిపోనట్టు అనిపిస్తేనే మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గుంట పొంగనాలు వేసుకునే ప్యాన్ అండి. సో ఈ విధంగా గుంటల్లో మనం ఇలా బ్రష్ని ఆయిల్లో డిప్ చేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే ఏంటంటే చాలా తక్కువ ఆయిల్ అనేది పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ గుంటల్లో మొత్తం కూడా ఆయిల్ అనేది మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. సో ఇప్పుడు పొంగనాలు అయితే వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ నిండుగా తీసుకొని వేసుకోండి. అంటే ఆ పొంగనాలు ఆ గుంట సైజుని బట్టి మీరు పిండిని అయితే వేసుకోండి. మరీ పై వరకు వేసుకోకండి, ఎందుకంటే అవి కొంచెం స్వెల్ అవుతాయి కదా. సో దానికోసం అనమాట. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆ ప్యాన్ని పెట్టేసుకొని దీని మీద కొద్దిగా కొత్తిమీర మరియు జీలకర్రతో గార్నిష్ చేసుకోండి లైట్గా. మనకి తినేటప్పుడు ఆ జీలకర్ర పలుకులు అనేవి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇదైతే ఈ రెసిపీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈవినింగ్ బెస్ట్ స్నాక్ అని చెప్పాలండి ఇది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ పాటు మంటని సిమ్లోనే ఉంచి ఇవి కాలనివ్వాలి. సో 3 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి ఆయిల్ని అయితే స్ప్రింకిల్ చేయాలండి, ఎందుకంటే 3 మినిట్స్కి అవి మనకి మంచిగా దూరగా కాలుతాయి అన్నమాట. కాలిన తర్వాత వాటిని మనం టర్న్ చేసుకుంటే ఏంటంటే ఆ పైన ఉన్న ఆయిల్ అనేది కిందికి వెళ్తుంది కదా, అప్పుడు దూరగా కింద భాగం కూడా పైన భాగం కూడా నీట్గా కాలుతుందన్నమాట. సో ఈ విధంగా మూత తీసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని అయితే ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకొని వీటన్నిటిని కూడా టర్న్ చేసుకోవాలండి. సో మన దగ్గర ఫోర్క్ ఉంటుంది కదా, ఆ ఫోర్క్తో ఈ విధంగా ఈజీగా టర్న్ చేసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుందండి ఫోర్క్ అయితే. సో ఆల్రెడీ గుంట పొంగనాలు దాంతో మనకి ఒకటైతే ఉడెంది ఇస్తారు. సో దానికన్నా అయితే నాకు ఇదే ఈజీగా అనిపిస్తుందండి. సో ఇలా ఈజీగా అన్నిటినీ కూడా ఈ విధంగా ఒకసారి టర్న్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు కాలనిస్తే ఏంటంటే రెండో సైడ్ కూడా చాలా ఈవెన్గా కాలిపోతాయి. సో మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. స్కూల్ నుంచి పిల్లలు వచ్చేటప్పుడు ఏం చేయాలి అని ఆలోచించకుండా సో ఈ విధంగా వేసేసేయండి. అదేవిధంగా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. మంచి స్నాక్ అని చెప్పాలండి ఇది. సో చూసారా, ఈ విధంగా మొత్తం మనకి అన్నీ కూడా దూరగా కాలిపోయి ఉంటాయి. సో ఇంతేనండి, మనకి రెడీ అయిపోయినట్టే. సో ఈ గుంత పొంగనాల్ని మనం అల్లం చట్నీతో తింటే చాలా చాలా బాగుంటాయండి. సో అల్లం చట్నీ నిలవ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో తెలియకపోతే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. కానీ అల్లం చట్నీ ఇందులోకి మాత్రం చాలా సూపర్గా సెట్ అవుతుందని చెప్పాలండి. సో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.